Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆ రోజు వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్లో కూడా 3 days వ్లాగ్ ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటుంది అనమాట. ఇంకా మీరు అలా వీడియో చూస్తుండీ, నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. ముందుగా అందరికి థ్యాంక్స్ మాట. ఎందుకు థ్యాంక్స్ చెప్పానంటే, ఈ మధ్యనే కొంచెం వ్యూస్ కూడా పెరుగుతున్నాయి. పెద్ద వీడియోలు అలా అందరు చూస్తున్నారు. ఇంకా అలాగే సబ్స్క్రైబర్స్ కూడా 3 పెరిగారు అన్నమాట. చాలా పెరుగుతున్నారు ఒక్కొక్కరు. ఇంకా అలాగ అందుకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరు మీద అందరికి థ్యాంక్స్ మాట. అంటే మాకు ఏదో ఎక్కువ వచ్చేస్తున్నాయని చెప్పట్లేదు, కాకపోతే చెప్తాను అనమాట. అంటే మాకు కూడా ఈ మధ్యన కొంచెం అలాగా పెరుగుతున్నారు, అందుకే చెప్తున్నాను. అంటే దానికి కూడా ఆనందమా అనుకోవచ్చు, కాకపోతే అంటే మాకు ఆనందమే అన్నమాట. అది 1-2 వచ్చినా ఆనందమే కదా. అంటే అలాగ ఒక సడన్గా అంటే ముందు మొత్తం పెరగలేదు మాకు సబ్స్క్రైబర్స్. అలా పెడుతూ ఉంటే 1-2 పెరిగితే మనకు ఆనందమే కదా. నాకైతే చాలా ఆనందం, నాకనే కాదు అందరికీ ఉంటుంది అలాగే హ్యాపీనెస్ అనేది. ఇంకా వీడియోలు అయితే డైలీ పెట్టడానికి చూస్తాను. పెద్ద వీడియో లేదంటే షార్ట్ వీడియో అయితే డైలీ పెడుతున్నాను. ప్లీజ్ మా వీడియోస్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఈ మధ్యనైతే. ప్లీజ్ మా వీడియోని చూసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా నేను వీడియోలో ఏమైనా తప్పు చేస్తున్నా కూడా కింద కామెంట్ చేయండి. నేను అది చూసుకొని అది నెక్స్ట్ టైం తప్పు చేయకుండా ఉంటాను కదా. సరే, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా అలా అక్కడ వీడియో తీద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంక ఇది సమ్మర్ కదా, హాలిడేస్ కూడా ఇచ్చారు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్తే ఒకవేళ అక్కడ కూడా వీడియో తీసి పెడదామని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినా సరే తీద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్తే మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళినా వీడియో ఖచ్చితంగా తీసి పెడతాను. ఇంకా ఆ విషయాలన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. నేను చెప్పాల్సింది అనుకునేది ఇదేమాట. ఇంకా మీరు ప్లీజ్ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే నేను ఇప్పుడు ఏం క్లాస్కి వస్తున్నానో కూడా కింద కామెంట్ చేయండి, గెస్ట్ చేయండి మీరు ఏం క్లాస్ అనుకుంటున్నారో. ఒకవేళ మీరు చెప్పకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకవేళ చెప్తే మాకేంటని అనుకోకండి. ఒకవేళ మీరు కరెక్ట్గా గెస్ట్ చేస్తే కనుక మీరు చెప్పే అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ప్రాంక్ వీడియో చేయండి అన్నారు అనుకోండి, చేస్తాను. లేదంటే ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేయండి తీసి వీడియో పెట్టాను అని అన్నారు అనుకోండి, అది చేస్తాను. అంటే కొంత అనుకోవచ్చు, అంటే గిఫ్ట్లు గట్రా ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చు. ఇంకా నేను అంతవరకు ఇంకా వెళ్ళలేదు కదా, అంటే నాకు కూడా తెలియదు ఎలా పంపించాలనేది. ఒకవేళ నా వీడియోస్ కూడా అలాగా కొంచెం రీచ్ అవుతే ముందుకి, అప్పుడు నేను అలాంటివి పంపిస్తాను. ఇంకా ప్లీజ్ కొంచెం మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒకవేళ మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి ప్లీజ్. ఇంకా మీకు ఇలాంటి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఇంకా నేను చెప్పాలనుకునేది మాట ఇదే. సరే, అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. ఇప్పుడు నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో కంటిన్యూ చేద్దాం. నేను మాటలు ఏమైనా తప్పుంటే సారీ, ఇంక నన్ను క్షమించండి. ఇంక ఇక్కడ చూసారు కదా, మా డాడీ అయితే షాపింగ్లో ఆర్డర్ పెట్టారు అన్నమాట. ఈ బ్యాండ్స్ అనేది అవైతే 72 రూపీస్ అన్నమాట. ఇంకా ఈ డ్రెస్ అయితే నేను ఎప్పుడో ఆర్డర్ పెట్టాను మీషోలో. ఇంకా కొన్ని డ్రెస్సులు వచ్చాయి, అదైతే ఎప్పుడో ఆర్డర్ పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఆ డ్రెస్ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఇంకా మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే తీసాను. అంటే లింక్ పెట్టడానికి నాకు రాదు మాట ఎలాగో, అందుకే నేను ప్రస్తుతానికి అలా చెప్తున్నాను. మీరు మీషోలో చెక్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకా ఇక్కడ మేమైతే దీపం పెట్టుకుంటున్నాము. ఫ్రైడే రోజు వ్లాగ్ అయిపోయింది కదా, సాటర్డే రోజు అన్నమాట. ఇంకా మా డాడీ నేను అలా అయితే పూజ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా చూసారు కదా, ఇంకా మా డాడీ కూడా దీపం అయితే పెట్టేసుకుంటున్నారు. ఇంట్లో డాడీలు కట్ట ఉంటారు కదా, వాళ్ళు దీపం పెడితే ఇంటికే మంచిది కదా. ఇంకా అలాగే మా డాడీ కూడా పెడుతున్నారు, అలాగే నేను కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా చూసారు కదా, మీరు కూడా ఆరతి తీసుకోండి. సరే, అయితే ఇక్కడ మేము దీపం ఎలా పెట్టుకున్నాము చూసేయండి.
ఇంకా ఇక్కడైతే పూజ అయిపోయింది చూసారు కదా. ఇంకా మా మమ్మీ టిఫిన్కి అయితే రొట్టె అయితే వేసింది అనమాట. ఇంకా ఇక్కడ మాకు పులిహోర అయితే చేసింది లంచ్కి అయితే. ఇంకా చూసారు కదా మామిడికాయలు. ఇంకా పొద్దున్న సాయంత్రం కూడా మాకు పులిహోరే. ఇంకా మా మమ్మీ ఇంకా ఏం తినన్నది. ఇంక ఇక్కడ చూసారు కదా మా చెల్లికి జడలు అయితే వేసాను బ్యాండ్తో. ఇంకా సమ్మర్ హెయిర్ స్టైల్ అలాంటివి వేసుకోవాలన్నమాట. సమ్మర్కి ఇంకా మనకి హీట్ రాకుండా ఉంటుంది. అలాగే ఏసీ వేసుకొని కూడా కూర్చోండి ఇంట్లో. బయటకు వెళ్తే ఎండల్లో మండిపోతుంది అన్నమాట. ఇంక ఇక్కడ లంచ్ టైం అయిపోయింది కదా. ఇంకా అన్నం అయితే తినేస్తున్నాం. ఇంకా మా చెల్లితో వాడికే తింటుంది చూసారు కదా. దాంట్లో సేమ్ ఇలా సేమ్ వచ్చింది అంటే చెవుల పిల్లిలాగే ఉంది పిలకలో చూడడానికి ఉడత మొహం వేసుకుని. ఇంకా చూసారు కదా అక్కడ మామిడికాయ అయితే పీచుతో తింటుంది. సేమ్ నాకైతే ఉడత గుర్తు వస్తుంది. మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా చూసారు కదా ఇక్కడ మా చెల్లి అయితే అలా తింటుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ రీల్ తీద్దామని చెప్పి రెడీ అవుతుంది అనమాట. ఆ రీల్ మీకు ఈరోజు 3:44 అలా వస్తుంది అనమాట. ఇంకా రెడీ అవుతున్నాను ఇక్కడైతే. ఈ డ్రెస్ కూడా నేనైతే షాపీలో ఆర్డర్ పెట్టాను. మా డాడీ ఆర్డర్ పెట్టారు అనమాట. ఇదే సేమ్ కలరే, ఈ డ్రెస్సే సేమ్ డిజైన్ అనమాట. ఇంకోటి బ్లాక్ కలర్, అది కూడా బాగుంది. మీరు షాపీలో తక్కువ రేట్కి ఉంటాయి అన్నమాట. ఇలాంటివి మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. నాకు కాలేజ్ లింక్ పెట్టడం కనుక వస్తే పెడతాను ఖచ్చితంగా. ఇంకా చూసారు కదా ఇంకా రెడీ అవుతున్నాను అనమాట. ఇంక రీల్ తీద్దామని చెప్పి. ఇంక ఈరోజు 4కి అలా వస్తుంది. ఖచ్చితంగా అందరూ చూడండి ప్లీజ్. ఇంకా నేను ముందు ఇంకో రీల్ పెట్టైనా చూడలేని వాళ్ళు కూడా వెళ్ళి చూడండి అనమాట. ఇంక ఇక్కడైతే సింపుల్గా రెడీ అవుతుందని చెప్పి ఇంకా అలాగే సింపుల్గానే అయితే తీసుకుని అయితే రెడీ అవుతుంది అనమాట. ఇంకా మీకు చూడండి ఆ రీల్ కూడా బాగుంటుంది. ఇంక ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తుందంటే ఇంకా అది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా సండే రోజు ఇంకా మేము టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇంకా మా డాడీ లేట్గా తెచ్చారనమాట. ఇంకా చేపలు అయితే ఇంకా మమ్మీ అయితే అక్కడ చేపలను అయితే బాగా కడుగుతుంది. చూడండి ఎలా కడుగుతుందో. మీకు షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఇంకా చేపల ఫ్రై అవన్నీ మీరు చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ వీడియో అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మా మమ్మీ చేపల పులుసు ఎలా పెట్టిందో చూడండి. నిజంగా చాలా బాగుంటుంది అలాగైతే. ఇంకా అలాగే చేపల ఫ్రై కూడా చాలా బాగుంటుంది. మా మమ్మీ చేసినట్టు చేయండి ఒకసారి. మా అమ్మ చేసే చేపల పులుసు మాకు చాలా ఇష్టం అన్నమాట. అంటే ఏదో అలా గొప్పలు చెప్తున్నాను అనుకోకండి. అంటే ఎవరు అమ్మ చేసింది వాళ్ళకి ఇష్టం కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే ఎవరి స్టైల్ వాళ్ళది. మా స్టైల్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా అక్కడైతే చూసారు కదా ఇంకా మమ్మీ అయితే ఇలా కడుగుతుంది. ఇంకా రెసిపీ మొత్తం ఎలా చేసింది చూసేయండి. ఇక్కడ మా డాడీ ఎక్కువ చేపలు తెచ్చారని చెప్పి ఇంకా ట్యూస్డే వండుదామని చెప్పి అయితే కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టింది అనమాట. ఇంకా కొన్ని అయితే చేపల పులుసు, ఇంకా కొన్ని అయితే ఇంకా చేపల ఫ్రై అయితే చేసింది. ఎలా చేసిందో చూసేయండి.
ఇంకా ఇక్కడైతే చేపల పులుసు అలాగా స్టవ్ మీద మూత అయితే పెట్టింది. ఇక్కడైతే చేపల ఫ్రై అయితే చేస్తుందన్నమాట. ఇక్కడ నేను కొంచెం క్లియర్గా చెప్తాను చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో. ముందు ఇక్కడ కార్న్‌ఫ్లోర్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక పసుపు ఇంకా కారం ఇలా అయితే వేసుకోవాలి. మీరు చేపలు ఎన్ని తీసుకున్నా దాన్ని బట్టి వేసుకోండి. మేము ఎన్ని తీసుకున్నా దాన్ని బట్టి వేసుకుంటున్నాము అని లెక్కగా చెప్పలేను కదా. ఇంక ఇక్కడైతే సాల్ట్ అయితే వేసుకుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా అలాగే ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి. మా దగ్గర లేదని వేసుకోలేదు. ఒకవేళ వేసుకోకపోయినా పర్లేదు, వేసుకున్నా పర్లేదు. ఇంక ఇక్కడైతే చూసారు కదా గరం మసాలా అవన్నీ వేసుకొని నీట్గా అయితే కలుపుకోవాలి. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చు. మా దగ్గర లేదని చెప్పి ఇంక మేమైతే కలుపుకోలేదు. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. మళ్ళీ పలుచగా కాకుండా అదే వాటర్ వేసి కలుపుకోవాలి. మళ్ళీ పలుచగా కాకుండా మళ్ళీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి అన్నమాట నీళ్ళు వేసుకొని. ఇక్కడ మమ్మీ చూసారు కదా కలుపుతుంది కదా, దాన్ని బట్టి మీకు తెలిసిపోద్ది ఎలా కలపాలనేది. ఇంకా ఇక్కడ మమ్మీ కలుపుతుంది కదా చూడండి. ఇంకా ఇలా బాగా కలిపిన తర్వాత చేపలకైతే బాగా పట్టేసి ఇంకా గిన్నెలు అయితే పెట్టి గంట సేపు అయితే ఉంచాలన్నమాట. అలా ఉంచితే ఏంటంటే అంటే కొంతమంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటారు కానీ మా మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టలేదు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు, లేదంటే బయట పెట్టినా పర్లేదు. ఇంకా అలాగా నానిన తర్వాత అంటే చేపలకి ఆ మసాలా అనేది బాగా పడుతుంది అన్నమాట. ఇంకా అలా బాగా అది బాగా అంతలోపు చేపలకి బాగా పడుతుంది కదా. ఇంకా మనం అన్నం తినే ముందు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంకా మీరు కూడా అలాగే చేసుకుంటారు లేదో కింద కామెంట్ చేయండి. ఇంకా చూసారు కదా ఇక్కడ మమ్మీ బాగా పడుతుంది చేపలకైతే. నేను చెప్పాను కదా గంట సేపు అయితే ఉంచండి. ఇంకా ఇక్కడైతే బాగా కలుపుతుంది కదా. ఇంకా గంట పోయాకైతే మమ్మీ అయితే ఫ్రై చేసింది. ఇంకా మేము ఫ్రై చేసాకైతే నేనైతే ఆనియన్స్కి అయితే సర్కిల్గా కట్ చేసి డెకరేషన్గా పెట్టాను అనమాట. ఆనియన్స్ డెకరేషన్గా పెట్టి ఇంకా అలాగే కొత్తిమీర కూడా పైన వేసుకొని ఇంకా అలాగే పచ్చిమిరకాయలు అయితే కొంచెం స్ట్రైట్గా అయితే కట్ చేసుకొని అది కొంచెం ఆయిల్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత డెకరేషన్గా పెట్టాలి. అంటే నిజంగా అంటే ఫోటోకి టమాటా సాస్ అయితే అలా తీసుకున్నాము. నిజంగా అయితే మళ్ళీ నాకు తినాలనిపిస్తుంది కానీ అనకూడదు కానీ సారీ అండి. ఎందుకు అలా అనంటే ఇంకా శివుడు కదా మండే కదా ఈ రోజు అయితే ఇంకా అనకూడదు కానీ నాకైతే నిజంగా చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది కానీ మమ్మీ విన్నదంటే ఖచ్చితంగా తిడుతుంది అన్నమాట నన్ను. ఇంకా ఎలా చేస్తానో చూడండి. కాదు ఇంకా ఆ చేపల ఫ్రైతో ఆనియన్ పెట్టుకుని తినాలండి. అబ్బా భలే ఉంది. కానీ దాని మీద లెమన్ కూడా పిండుకొని అంటే ఇంకా బాగుండు. కానీ మా ఇంటి దగ్గర లేదు. మీరు కూడా పిండుకోండి, నిజంగా చాలా బాగుంటుంది. బాబా శివ శివ అలా అనకూడదు కానీ తినాలనిపిస్తుంది, ఏం చేయలేను. కానీ ఇది నేను అలా అనుకోవడం తప్ప లేదంటే కరెక్ట్ అని నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే ఇక్కడ నైట్ ఇంకా మా చెల్లి ఏం తినలేదని చెప్పి కేక్ అయితే తెచ్చారన్నమాట మా డాడీ అయితే. ఇంకా మధ్యాహ్నం పడుకున్నమాట. మా చెల్లి ఇంకేం తినలేదు. మా డాడీని అయితే బుర్ర తినేసింది. డాడీ తే డాడీ డాడీ తే డాడీ అంటే అప్పుడైతే తెచ్చారు. ఇంకా నైట్ ఇంక చూసారు కదా మేమైతే తింటున్నాము. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే అంటే మాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ ఉందాము. ఇంకా అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం ఇచ్చాను. బాయ్.